హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ అయితే చాలా గట్టిగానే జరిగాయి మునుపటి వారంతో పోలిస్తే. అయితే ఈ వారం హౌస్లో మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, డిమాన్ పవన్, భరణి కుమార్ అండ్ ఫ్లోరా షైని వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక గత వారం ఊహించని విధంగా శ్రేష్ఠ వర్మ అయితే బయటకు వచ్చింది. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వస్తారా అని చాలా ఆసక్తిగా మారుతుంది. ప్రతిసారి పోల్స్ చెక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య ఓ రేంజ్లో గొడవలు అయ్యాయి. ముఖ్యంగా హరిత హరీష్కి హౌస్ మేట్స్కి అయితే గట్టిగానే వాదన జరిగింది. దమ్ము శ్రీజ, తనుజ, రీతు చౌదరి హరీష్ పై అయితే మామూలుగా ఎగరలేదు, మామూలుగా గొడవ వేసుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఇక డిమాన్ పవన్ రెండో వారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇక హౌస్లో ప్రేక్షకులు ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే అర్థమైపోయే ఉంటుంది, సుమన్ శెట్టి. ఇక సుమన్ శెట్టి హౌస్లో తన పని తాను చేసుకుంటూ పోతున్న టాస్క్ల విషయంలో మాత్రం సాయశక్తులా చాలా ప్రయత్నిస్తున్నాడు. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లోనూ సుమన్ శెట్టి గట్టిగానే పోటీ పడ్డాడు. ఓటింగ్లోనే సుమన్ శెట్టి ముందంజలో ఉన్నాడు ప్రజెంట్ అయితే. ఇక తర్వాత భరణి కూడా హౌస్లో జెన్యూన్గా అనిపిస్తున్నాడు అండ్ టాస్కుల్లోనూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే ప్రేక్షకుల మద్దతు కూడా గట్టిగానే ఉందనిపిస్తోంది ఓటింగ్ చూస్తే. హరిత హరీష్, ఫ్లోరా షైనికి మాత్రం కాస్త పర్వాలేదు, ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి. అండ్ ఈ ఇద్దరికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. ఇక మిగిలింది ప్రియా శెట్టి, మర్యాద మనీష్. ఈ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ప్రియా శెట్టికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. నేటితో ఓటింగ్ ముగుస్తుంది కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా మనీష్ కంటే కూడా ప్రియాకి కొన్ని ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దాంతో ఆమె ఈ వారం సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది. చూడాలి మరి మర్యాద మనీష్ హౌస్ నుంచి అవుట్ అయి బయటకు వస్తాడా లేదా ప్రియా శెట్టి వస్తుందా అనేది. మీరెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బయటికి? కామెంట్ చేయండి.